వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. రమణ, ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపూర్లో జరిగింది. అయితే తల్లి కొడుకుల పైన కూడా ఇద్దరిపైన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో తల్లి గండ నరసమ్మ రాత్రి అక్కడికి చనిపోయింది. ఇక కొడుకు రాజేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతన్ని ముందు వికారాబాద్ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి కోసం తరలించారు. అనే పరిస్థితి విషయంగా ఉంది. అయితే ఈ మొత్తం ఈ దారుణానికి కారణం ఎవరు అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబం సంబంధించిన తగాదాలే మొత్తంగా ఈ ఘటన కారణంగా అయితే ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు దొంగలకు సంబంధించిన పనిగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత కొన్ని భూ వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆ భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చినటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. దానికి సంబంధించి ఒక ఇద్దరు అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం అయితే రావాల్సింది. ఏదేమైనా ప్రస్తుతం పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కుటుంబ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అనుమానిస్తున్నారో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.